హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేనైతే బాగున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే సండే వ్లాగ్. మా పాప అయితే నూడిల్స్ చేయమంది. నెక్స్ట్ మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అండి ఇది. మిస్ కాకుండా చూడండి. మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా పిల్లల బుక్స్ అయితే తీసుకున్నాను నేను. అవైతే నేను అట్లేదు, మీలో వెళ్ళి 10 days అయితే అవుతుంది, కానీ నేనైతే బుక్స్కి అయితే అట్లయితే వేయలేదు, ఇంట్రెస్ట్ లేక. ఈరోజు అయితే ఈరోజు సెలవు వచ్చింది కదా అని చెప్పేసి ఇంకా ఈరోజు అయితే ఇంకా ఎలాగైనా వేసేద్దామని చెప్పేసి నేనైతే మా బాబుతో స్టార్ట్ చేశాను. మా బాబు వర్క్ చేసుకుంటున్నాడు. సాటర్డే వర్క్ చేయలేదు, ఈరోజు చేస్తున్నాడు. చూసారు కదా, మొత్తం వాడు బుక్స్ అన్నీ ఇంకా తీసాను. అవి కార్డ్స్ కూడా ఇచ్చారు, అవి నార్మల్గా స్పెల్లింగ్ చదవటానికి. ఇవి నోట్బుక్స్ అండి, మొత్తం స్కూల్కి సంబంధించినవి. మొత్తం అన్నీ స్కూల్వే ప్రింట్ ఉంటాయి, మొత్తం అన్నీ వాళ్ళే ఇస్తారు. టెక్స్ట్ బుక్స్ అయితే బ్రౌన్ కలర్ది, నోట్బుక్స్ అయితే వైట్ కవర్ ఉంటుంది ఒకటి, ఆ కవరు వేయాలి. బాబువి తక్కువే కానీ పాపవి అయితే చాలా ఎక్కువ. అవి వేస్తున్నాను కానీ ఎక్స్పీరియన్స్ పోయిందండి. ఎప్పుడో మేము కాలేజ్ చదువుతున్నప్పుడు కూడా కాదు, స్కూల్ చదువుతున్నప్పుడు నాకు అంతలా వేసుకునేదాన్ని కాదు. కానీ ఎందుకంటే నేను నీట్గానే ఉంచుకునేదాన్ని. మా తమ్ముడు వాళ్ళకి, మా చెల్లి వాళ్ళకి వేసేదాన్ని నేనే. నాకు వేయడం వచ్చేది బాగా, అట్లా వేయడం. అందువల్ల అప్పుడు చేశాను, మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాను. అప్పటి నుంచి ఇంక నేనైతే వేయలేదు. నాకు అసలు ఇంట్రెస్ట్ రావట్లేదండి అట్లా వేయాలని. కానీ ఎవరు లేరు వేయటానికి. మా తమ్ముడు వాళ్ళు ఉన్నా సరే నేను వేయించేసాను, కాకపోతే తప్పదని చెప్పేసి ఇంకా అమ్మ ఫోన్ వస్తుంది. ఇంకా నేనైతే వేయడం స్టార్ట్ చేశాను మొత్తం అంతా. కానీ వేస్తున్నాను కానీ ఇంట్రెస్ట్ లేదు, కాకపోతే వేయాలని పేరు మా వాళ్ళు తినేస్తున్నారు. ఊరిగా కవర్స్ అయ్యి మేడం కొడుతున్నారు అని చెప్పేసి నేను వాళ్ళకి ఆల్రెడీ మేడం ఫోన్ చేస్తాను, వేస్తాను ఏమనకండి అని. నేనైతే ఇంకో టెక్స్ట్ బుక్స్కి అయితే వేసాను ప్రస్తుతానికి. నెక్స్ట్ కవర్ ఓపెన్ చేశాను. కవర్ ఓపెన్ చేయగానే ఇంకా అందులో టేపు, నెక్స్ట్ ఒక చిన్న చాక్లెట్ ఇది ఇచ్చారు కవర్ కట్ అవ్వడానికి. ఇంకో విషయం ఏంటంటే సేమ్ కవర్స్, సేమ్ బుక్స్, సేమ్ అలాంటి పేపర్స్ కూడా మా చెల్లి వాళ్ళకి, మా తమ్ముడు వాళ్ళకి నేను వేసాను. సేమ్ అప్పటికి ఇప్పటికీ ఏం మారలేదు, సేమ్ టు సేమ్. చాలా సంవత్సరాల క్రితమే అప్పుడు చూశాను కవర్లు, మళ్ళీ ఇప్పుడు చూసి వేస్తున్నాను. నాకు అట్లయితే సింపులే కానీ కవర్ల మట్టికి అస్సలు చిరాకు వస్తుందండి. ఆ కోసి అంటే ఎంత వేసినా సరే సాఫ్ట్గా రావు, ఇంకా అందువల్ల ఇంట్రెస్ట్ ఉండదు. కానీ మొత్తానికి ఏదో అలా ఫినిష్ చేద్దామని చెప్పేసి ఫినిష్ అయితే చేస్తాను. అట్లయితే ఇంకా అలాగా మొత్తం 50 బుక్స్కి వేసాను నేను అలా అట్లా. నెక్స్ట్ అయితే మా అమ్మ అయితే వంట చేసుకుంటుంది. బయటనైతే వర్షం పడుతుంది. ఏం కూర అమ్మ అంటే చికెన్, మటన్ కూడా తెచ్చాడు మా నాన్న. అంటే మటన్ ఇంట్రెస్ట్గా తినమంటే అందువల్ల చికెను. నెక్స్ట్ రసం అయితే పెట్టింది, మాకు కంపల్సరీగా రసం ఉండలేదు. అయితే మటను వాళ్ళకి, మాకైతే చికెను. చూసారు కదా, ఇది కొంచెం నైట్కి ఇప్పటికి. వర్షం పడుతుంది కదా, అసలు బిర్యానీ చేద్దాం అనుకున్నాను, కాకపోతే కడుపులో వేడి మంట అన్నీ ఉన్నాయని మేమైతే చేయలేదు. చూసారు కదా, వర్షం అలా పెద్దది కూడా చిన్న చినుకులు పడడం వల్ల చాలా చిరాకుగా ఉంది. కానీ వర్షం పడితే ఎవరికి ఇష్టం ఉండదు, అందరికీ ఇష్టమే. చామంతి మొక్కలు అండి, ఇంకా టైం స్టార్ట్ అవ్వలేదు. కాకపోతే గోరింటాకు చెట్టు ఆషాఢం అయితే చాలండి, ఒక ఆకు కూడా ఉండదు, అలా తెంపుకుంటూ వెళ్ళిపోతారు. మా అమ్మ అయితే అన్నీ కోసి ఉంచుకుంది మొత్తం అన్నీ మటన్కి, రసానికి. ఇంకా మనం వంట జోలికి వెళ్ళము, అమ్మ వంటికి వస్తే ఎప్పుడో తప్ప. బయట క్లైమేట్ బాగుందని అలా కొంతసేపు కూర్చున్నాము. మా వాళ్ళు ఎప్పుడు బొమ్మలు చూసేవాళ్ళు, ఇప్పుడైతే వాడు కొత్తగా వీళ్ళు ఏటి అయ్యాలి ఏదో సినిమా అండి, అది ఏటో తెలియదు, అది వస్తుంది. అందులో మా అమ్మ వండుతుంటే నేనైతే వచ్చాను. మా అమ్మ ఓ పక్క చికెను, ఓ పక్క మటను వండుతుంది, చూస్తున్నాను. మా అబ్బాయి వీడియో తీస్తానంటే మా నాన్నమ్మని వీడియో తీస్తున్నాడు. మా నాన్న ఫోటో అనుకొని ఇంకా ఫోజులు ఇచ్చేస్తుంది. తర్వాత ఇంకా మధ్యాహ్నం అయిందండి, వంటకైతే ఇంక సిద్ధమైంది. కడుపులో ఆకలి వేస్తుంది, ఎలకలు పరిగెడుతున్నాయి, రా తిను అంటున్నారని ఇంకైతే నేను భోజనం అయితే మా బాబుకి తినిపిస్తూ నేను కూడా తినేసాను. మా పాపకు మా అమ్మ తినిపిస్తుంది. వాళ్ళకి జలుబులు దగ్గులండి, నార్మల్గా వాళ్ళ చేతితో తినలేరు. స్కూల్లో అంటారా, వాళ్ళకేమో ఇష్టమైతే తింటారు, లేకపోతే లేదు. స్కూల్కి వెళ్ళి మనం ఏం చేయలేము. ఇంటికి వచ్చిన తర్వాత కంపల్సరీగా మేము తినిపిస్తాము. అయితే తింటున్నాము అలాగా. చాలా ఎక్సలెంట్గా ఉంది కూర అయితేనే. మా అమ్మ వండడం బాగోపోవడం కాదు,
చాలా బాగుంటుంది, బాగా వండుతుంది, మసాలా తక్కువ వేసి వండుతుంది, చాలా బాగుంటుంది. ఇంకా అట్లా కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే అయింది 4. మా పాప మా బాబు నూడిల్స్ చెయ్యి అంటే నాకు అంతలా రాదు అని చెప్పినా సరే వాళ్ళు ఆలకించలేదు. అక్కడ చేసా కదా ఝాన్సీలో ఎక్కడ కూడా చెయ్యి అన్నది. కానీ ఐటమ్స్ ఇంట్లో ఏమీ లేవు, లేకుండా అయితే చేయలేం కదా. కొంచెం ఆ ప్యాకెట్తో పాటు ఇచ్చినవి కొంచెం మసాలా పౌడర్ను సాసు చిల్లీ సాస్ ఉంది, ఏదో ట్రై చేద్దాం రే అని చెప్పేసి చేశాను, వాళ్ళు ఇంట్రెస్ట్ ఎందుకు పోగొట్టాలని. కానీ క్యారెట్ కానీ ఏమీ లేవు, ఏమి లేకుంటే ఏం చేయాలి ఇంట్రెస్ట్ రావట్లేదు. కాకపోతే వాళ్ళు అడిగారు కదా మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి, వాళ్ళకి ఆల్రెడీ జలుబు దగ్గు ఉంది, అవన్నీ తగ్గుతాయని చెప్పేసి నేనైతే చేశాను. నూడిల్స్ అట్టి ఉడకబెట్టుకొని ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకొని, నూడిల్స్ ఏం చేశానండి నేను మర్చిపోయి ఫోన్ వచ్చిందని పక్కకు వచ్చాను, ఇవి కొంచెం మెత్తబడిపోయాయి. అందువల్ల సన్నిట్లో తడిపేసి ఫ్యాన్ దగ్గర అయితే ఆరబెట్టాను. పర్లేదు, ట్రై చేద్దాం. 2 గుడ్లు అయితే యూజ్ చేశాను, ఇంటి దగ్గర పెట్టిన గుడ్లేనండి, ఆ కోడి పెట్టినవి, బయట నుంచి తెచ్చినవి కాదు. అవైతే తీసి పక్కన పెట్టేసుకొని, అంటే నూడిల్స్ ఎవరికొచ్చో ఎవరికి రాదో నాకు తెలియదు, నేనైతే ఇలాగే చేస్తాను సింపుల్గా అయితేని. అవి తీసి పక్కన పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని నేను మళ్ళీ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు యాడ్ చేసుకొని వేపుకున్నాను. టమాటా కూడా యాడ్ చేశాను, కొంచెమే యాడ్ చేశాను, టమాటా ఎక్కువ యాడ్ చేస్తే బాగోదు. తర్వాత వాళ్ళు ఇచ్చారు కదా మసాలా ప్యాకెట్ అయితే నేను ఓపెన్ చేసి వేసాను, అది అంతలా స్మెల్ కూడా రాలేదు. అది చాట్ మసాలా తెలియదు, ధనియా పౌడర్ తెలియదు. నా దగ్గర మసాలా అయితే నేను అసలు యూజ్ చేయలేదు, ఎందుకంటే విత్తే చాలా ఘాటుగా ఉంటాయి, అందువల్ల అయితే నేను వేయలేదు. నెక్స్ట్ చిల్లీ సాసు, మనం బయట నూడిల్సే నాకు చాలా ఇష్టం. నెక్స్ట్ ఒకటి మన సైడ్ నూడిల్స్కి మేము ఉండే దగ్గర ఝాన్సీలో ఉండేవాళ్ళం కదా, ఆ నూడిల్స్కి చాలా తేడా అండి. అక్కడైతే ప్యూర్ వెజ్ అండి, అది కూడా లావుగా ఉంటాయి నూడిల్స్, ఇక్కడైతే చాలా బాగుంటాయి. నాకు ఇక్కడవే ఇష్టం, అక్కడ అసలు తినేదాన్ని కాదు. మా వాడికి అయితే టేస్ట్ చూపించాను, ఎలా ఉందని అడిగితే బాగుంది అన్నారు. కాకపోతే కల్లాసే కానీ తిండి అసలు లేదండి, వాళ్ళకి జలుబు దగ్గులతో పాటు ఇంకా తినలేకపోయారు. నేనైతే ఇంక అన్నీ అయిపోయి తినేసి ప్లేట్లు కడిగేసుకొని నేనైతే ఇంకా ఈవినింగ్ అయ్యింది కదా అని మళ్ళీ రూములు తోడడం స్టార్ట్ చేశాను. పని అంతా క్లోజ్ చేశాను. పని అయిపోయిన తర్వాత మళ్ళీ చికెన్ ఉంది కదా ఇందాక ఉదయంది, అది ఫ్రై చేయమందని మా అమ్మ, రసం ఉంది కదా ఫ్రై చేయమంది, అందువల్ల ఫ్రై చేశాను. ఓకేనండి, ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్